గుడ్, బ్యాడ్, అగ్లీ. ఈ మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు మన రివ్యూస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో వచ్చే రివ్యూస్ జెన్యూన్గా ఇవ్వడానికి మ్యాక్స్ ట్రై చేస్తున్నాం. ఇంకా ఈ సినిమా గుడ్డా, బ్యాడా, అగ్లీనా అని సినిమాలోకి వెళ్ళి చూద్దాం. రెడ్ డ్రాగన్ ఒక గ్యాంగ్స్టర్, కానీ ఈ గ్యాంగ్స్టర్ లైఫ్ వదిలేసి ఫ్యామిలీ మ్యాన్ లాగా చేంజ్ అవ్వాలి అని ట్రై చేస్తూ ఉంటాడు. రెడ్ డ్రాగన్ నుంచి ఏకే లాగా నార్మల్ పర్సన్ లాగా అవ్వాలనుకుంటాడు. దానికోసం గొడవల నుంచి దూరంగా 16 years జైల్లో ఉంటాడు. కానీ ఒక సిచ్యువేషన్ తర్వాత రిలీజ్ అయ్యి బయటకొచ్చి ఫ్యామిలీతో నార్మల్ లైఫ్ లీడ్ చేయాలి అనుకున్న టైంలో ఒక ట్విస్ట్ ఉంటుంది. ఏంటి ఆ ట్విస్ట్? ఇన్ని ఇయర్స్ వెయిట్ చేసిన ఏకే నార్మల్ మ్యాన్ లాగా అయ్యాడా? సిచ్యువేషన్స్ ఎలా డిమాండ్ చేశాయి? ఇదంతా సెకండ్ హాఫ్. సినిమా చూసి తెలుసుకోవాలి. ఇంకా సినిమా ఎలా ఉంది అంటే ఇట్స్ నాట్ సో గుడ్, ఇట్స్ నాట్ సో బ్యాడ్, ఇట్స్ నాట్ సో అగ్లీ, జస్ట్ ఓకే. అది కూడా కష్టమే. క్యామియోస్, స్క్రీన్ ప్రెజెన్స్, బీజిఎం, సినిమాటోగ్రఫీ ఇంతే, ఇంకేం లేదు. స్టోరీ స్ట్రాంగ్గా ఉండి క్యామియోస్ యూజ్ చేస్తే ఇంపాక్ట్ ఉంటుంది. స్టోరీ కన్విన్సింగ్గా, ఇంట్రెస్టింగ్గా లేకుండా ఓన్లీ క్యామియోస్ మీద మూవీస్ వర్క్ అవ్వడం చాలా కష్టం. రీసెంట్ టైమ్స్లో మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఇది, కానీ ఫ్యాన్స్కి మాత్రమే యాంటిసిపేటెడ్, నార్మల్ ఆడియన్స్కి కష్టమే. సెకండ్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ బాగుంటుంది. కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ అండ్ వాటి క్యామియోస్ ఉంటాయి. జాన్ విక్, డాంగ్లీ ఇలా కొన్ని క్యారెక్టర్స్ని బాగా సెట్ చేసుకున్నారు. టైటిల్స్ కార్డ్స్ కూడా బాగుంటాయి. యాక్చువల్గా డైరెక్టర్ వింటేజ్ ఏకేని ప్రజెంట్ చేయాలనుకున్నారు. ఎలివేషన్స్ కూడా అలానే ప్లాన్ చేసుకున్నారు. కానీ స్టోరీతోనే ఇష్యూ, వీక్ స్టోరీ లైన్తో ఎంతైనా కష్టమే. సిమ్రన్ గారి క్యామియో కూడా బాగుంటుంది. ఏకే సిమ్రన్ సీక్వెన్స్ కూడా బాగుంటుంది. కొన్ని అజిత్ హిట్ సాంగ్స్ కూడా ప్లేస్ చేశారు, బాగానే ఉన్నాయి. కోర్ స్టోరీలో ఎమోషన్ రన్ అవుతూ ఉంటుంది. కానీ ఎమోషన్ స్ట్రాంగ్గా ఉంటే స్టోరీలో గ్రిప్ వస్తుంది, ఆడియన్స్కి ఇంట్రెస్ట్ వస్తుంది. ఇది డెఫినెట్గా నా పర్సనల్ ఒపీనియన్, కానీ మెజారిటీ ఆఫ్ ఆడియన్స్కి నా రివ్యూ సాటిస్ఫైయింగ్గా అనిపిస్తుంది మూవీ చూసాక. ఇప్పుడు లీడ్ క్యారెక్టర్స్, వాళ్ళ క్యారెక్టర్స్ మధ్యలో ఎమోషన్ వర్క్ అవ్వకపోతే మనం సీరియస్గా ఎందుకు తీసుకుంటాం? ఇక అంత ఆర్టిఫిషియల్గా వెళ్ళింది. మూవీ సెకండ్ హాఫ్ స్పెయిన్లో జరుగుతుంది. మరి స్పెయిన్లో ఉంటే త్రిష కాస్ట్యూమ్స్ కానీ హెయిర్ స్టైల్ కానీ అలానే ఉండాలేమో, నార్మల్గా ఉండకూడదు అనుకుంటా. ఇంకా ఈ సినిమా స్ట్రిక్ట్లీ ఫర్ అజిత్ ఫ్యాన్స్. అజిత్ స్క్రీన్ ప్రజెన్స్ కోసం చూడాలి అనుకుంటే ట్రై చేయొచ్చు. ఒక సీక్వెన్స్ బాగుంది అనుకునే లోపు పాడు చేయడానికి ఇంకో సీక్వెన్స్ రెడీగా ఉంది. ఇంకా ఎలివేషన్స్ అయితే ఎలివేషన్స్లో మూవీ ఉందో, మూవీలో ఎలివేషన్స్ ఉన్నాయో అర్థం కాల. ఉత్తినే ఏం లేకపోయినా ఎలివేషన్, ఏదైనా ఉన్నా ఎలివేషన్ సావగొట్టారు. పోనీ ఇదేం బెంచ్ మార్క్ మూవీ కూడా కాదు కదా, ఎందుకు ఇలా ప్లాన్ చేసుకున్నారో అర్థం కాల. ఈవెన్ సీజే కూడా బాలేదు. ఇంకా పర్ఫార్మెన్సెస్ వైజ్ అజిత్ యాజ్ రెడ్ డ్రాగన్ ఆర్ ఏకే వాజ్ గుడ్. మంచి స్క్రీన్ ప్రజెన్స్ ఉంది. వింటేజ్ లుక్స్ బాగున్నాయి. ఫ్లాష్ బ్యాక్లో యంగ్ అజిత్ లుక్స్ కూడా బాగున్నాయి. త్రిష వాజ్ వేస్టెడ్. పెద్ద క్యారెక్టర్ ఏం రాసుకోలేదు, పెద్ద కాదు చిన్నది కూడా రాసుకోలేదు, జస్ట్ ఉండాలి అనుకున్నారు అంతే. సునీల్ ఆల్సో వేస్టెడ్. అర్జున్ దాస్ వాస్ జస్ట్ ఓకే. మిగిలిన క్యాస్టింగ్ అంతా పర్లేదు. క్యారెక్టర్ రైటింగ్ స్ట్రాంగ్గా లేకుండా వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? సినిమాటోగ్రఫీ బాగుంది, బీజిఎం బాగుంది. ఎస్పెషల్లీ కొన్ని మాసీగా ఉంటాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. వన్ ఆఫ్ ది రైటర్ అండ్ డైరెక్టర్ అదిక్ రవిచంద్ర వాజ్ నాట్ సో ఇంప్రెసివ్. జస్ట్ క్యామియోస్ మీద కాన్సన్ట్రేట్ చేసి కథను వదిలేశారు. ఇంకా నాకు మూవీ నచ్చిందా లేదా అంటే జస్ట్ ఫర్ అజిత్ అంతే. ఇంకెవరు లేరు, ఉన్నా కనపడరు. నాట్ ఈవెన్ జస్ట్ ఓకే. మీరు చూస్తే ఏమనిపించిందో నాకు కామెంట్ చేయండి. రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.